12 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ మొత్తం మేమే భారతదేశాన్ని బాగా చేసినాం, మొత్తం మేమే భారతదేశాన్ని, మేము లేకపోతే భారతదేశమే లేదు, మేము ఉండడం వల్లే భారతదేశం బతుకుతుంది అని అనేక రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్ల పైన, అదేవిధంగా మన బంగారం ఎక్స్చేంజ్ సుంకం పైన, అదేవిధంగా మన రీసెంట్గా జరుగుతున్న తెలంగాణలో ఒక పార్టీ నాయకుని యొక్క కొడుకు విషయంలో కానీ, ఇలాగ అనేక రకాల సమస్యలపై అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఏం చేశారు అనేది పూర్తి క్లారిటీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఊర రామూర్తి యాదవ్. సార్ నమస్తే అండి. అసలు ఈ జరగడానికి కారణం ఏంది? బీజేపీ గవర్నమెంట్ మేము ఉంటేనే భారతదేశం అభివృద్ధి చెందుతున్నది, అది పొరపాటు. అది అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే బీజేపీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం కానీ వాళ్ళ సోషల్ మీడియా నెంబర్ 1 ఉంటుంది. అలాగైతే ఇప్పుడు భారతదేశం వచ్చినప్పుడు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన 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 బడ్జెట్ ఎంత భారతదేశాన్ని 500 కోట్లు 500 కోట్ల రూపాయలు ఉన్నప్పుడే నెహ్రూ ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద డ్యామ్లన్నీ వాళ్ళే కట్టారు. ఉదాహరణకు నాగార్జున సాగర్ అయినా కానీ, శ్రీశైలం డ్యామ్ అయినా కానీ, ఇలా ఎస్ఆర్ఎస్పి కానీ, బక్రాన్ కానీ, హీరాకుడ్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా అన్ని ప్రాజెక్టు కూడా ఇవన్నీ వాళ్ళు చేసినాయి. ఆయన ముఖ్యంగా అప్పుడు వ్యవసాయం మీద, ఎడ్యుకేషన్ మీద పెట్టినప్పుడే ఇప్పుడు ఐఐటీలు మొత్తం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మొత్తం కూడా నెహ్రూ కాలంలో వచ్చినాయి. ఇవాళ ఆ రెండు భారతదేశానికి అసెట్స్ అండి. ఇవన్నీ నెహ్రూ చేసిన భారతదేశానికి సాగర్ డ్యామ్ కానీ ఇవన్నీ కూడా అసెట్స్. ఇవన్నీ ఇవాళ రైతులు కానీ ఇవాళ ఎడ్యుకేషన్ చదువుతుండ్రంటే ఇవాళ మొత్తం నెహ్రూ చేసిన తీసుకునేది. కానీ అభివృద్ధి జరగడం అనేది క్వశ్చన్ కాదు. ఆ బడ్జెట్లో అవాళ అవినీతి లేకుండా వాళ్ళ బ్రహ్మాండం నడిపారు. ఇప్పుడు 2014లో వచ్చినప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ మొత్తం భారత్ వెలిగిపోతుంది, లేకపోతే ఇవన్నీ హిందూ ముస్లిమ్స్ అంత దేశాన్ని వెళ్తుండ్రు, క్రిస్టియన్స్ అంత ఇట్లా ఉన్నది, హిందూ ధర్మము, సనాతన ధర్మం, ఇవన్నీ కాదు. మనం ఫస్ట్ అభివృద్ధి ఏంటంటే మనకు కావాల్సింది యువత. ఇప్పుడు జాబ్స్ క్రియేట్ కావాలి. ఏ మతమైనా సరే జాబ్స్ క్రియేట్. మీరు 2014లో వచ్చినప్పుడు ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 61 రూపీస్ ఉండే. ఇప్పుడు 2000 ఇవాళ 12 ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 96 రూపీస్ అయింది. ఇప్పుడు మీరు అభివృద్ధి చెందిందా లేకపోతే ఈ దేశం లోపలికి పోయిందా? ఒక డాలర్ వాల్యూ ఇవాళ రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా? రూపీ డివాల్యూ అవుతుంది, వాల్యూ తగ్గిపోతుంది. ఇవాళ మీరు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమన్నా స్టూడెంట్స్ వేరే కంట్రీస్ పోవటం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్స్కు వేరే అమెరికా కానీ ఫారిన్ పోవటం ఏమైనా తగ్గిందా పెరిగిందా? ఇవాళ దాదాపు మాకు తెలిసిన ప్రకారం ప్రతి సంవత్సరం 2 లక్షల మంది ఇవాళ భారత ఏమంటారు వారిని సభ్యత్వాన్ని వద్దనుకుంటారు. వాళ్ళ మెంబర్షిప్ వద్దనుకుంటారు. వాళ్ళు 2 లక్షల మంది వద్దనుకుంటారు. కొన్ని లక్షల మంది వేరే మైగ్రేట్ అయితే వేరే కంట్రీస్. మనం ఇక్కడ కదా చూడవలసింది. ఇవాళ మనకు రూపీ వాల్యూ పెరగాలి, జాబ్స్ క్రియేట్ చేయాలి. ఈ రెండు లేవు. చైనా ఒక్క రోజుకు దాదాపు 35,000 నుంచి 45,000 జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇండియా అట్లా లేదు. దాదాపు 500 నుంచి 1000 లోపల క్రియేట్ చేస్తున్నది. మన జాబ్స్ క్రియేషన్ పర్ డే తగ్గిపోయింది. చైనా ఉన్నది. ఎందుకు చైనా వెళ్ళిపోతుంది? నువ్వు ఇవాళ జీడిపిలో నా 3rd పొజిషన్ 4th పొజిషన్ అని చెప్పుకుంటున్నావు కదా, కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో నీది 144వ పొజిషన్ ప్రపంచంలో. డెవలప్మెంట్ ఎక్కడుంటుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు చూసుకుంటేనే అది డెవలప్మెంట్ కిందకి వస్తుంది. జీడిపిలో 3rd పొజిషన్ అనేది కాదు. ఇవాళ ఎక్కడైనా సరే ఇవాళ నువ్వు ఇవాళ మరి ఇప్పుడు రోజుకు పెట్రోల్ రోజు వచ్చినప్పటి నుంచి మీ పెట్రోల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మీరు పెంచుకుంటూ పోతున్నారు. దాన్ని ఏమని చెప్పాలి? ఓన్లీ ఇవాళ ఇరాన్ సాకుతోటి ఇరాన్ సరే యుద్ధం వచ్చింది, అందరికి ప్రాబ్లం వచ్చింది, మనకు కూడా వచ్చింది, కానీ పెరిగిపోతుంది. కానీ ఏమవుతుంది? పేదవాడుగా పోతున్నాడు, ఉన్నవాడు పెరిగిపోతుంది. ఆ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఇవాళ నువ్వు పెంచిన ఈ పెట్రోల్ ధరలు చూస్తుంటే దాదాపు 6 రూపాయలు 7 రూపాయలు ఈ మధ్య పెరిగినాయి. ఇవాళ ఒక్కసారి పెట్రోల్ కనుక పెరిగితే దేశంలో మొత్తం అన్నిటి మీద రేటు పెరుగుతుంది. పాల మీద పెరుగుతుంది, కూరగాయల మీద పెరుగుతుంది. ఒక మనిషి ఒక మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతారు. పేదోడుగా అయ్యే ప్రమాదం. నాకు ఇలానే పెంచుకుపోతే ఇవాళ మోడీ మీరే చెప్తున్నారు, ఇలా బంగారం కొనకండి, విదేశీకి పోకండి, ఓన్లీ ఇంట్లోనే ఉండి జాబ్ చేయండి, ఇవన్నీ చెప్తుంటే చూడబోతుంటే రానున్న రోజుల్లో ఏమైనా అందరూ కూడా ఇంట్లో కూర్చొని కట్టెలపై వండుకొని సైకిల్ దొక్కవలసిన పరిస్థితి వస్తుందేమని ఖచ్చితంగా నేను అనుకుంటున్నా. పేదవాడు చాలా సఫర్ అవుతాడు. ఇవాళ ఇండ్ల కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది. చాయ్ హోటళ్ళు నడపలేని పరిస్థితి ఉంది. చాలా షాప్స్ మొత్తం మీకు క్లోజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
చాలా జాగ్రత్తగా ప్రజలు ఉన్న దాంట్లో కూర్చొని ఖర్చులు పెట్టకుండా ఇవన్నీ ఉండాలి. ముఖ్యంగా ఇలా విఐపి కల్చర్ ఏందండి? ఒక ముఖ్యమంత్రి 15 వెహికల్ పోతే ఒక మంత్రి ఒక 10 వెహికల్ పోతే ఇవి ఎక్కడ పెట్రోల్ ధరలు, ఎక్కడ డీజిల్ ధరలు? అసలు నేను అడుగుతున్నాను, మీరు పెట్రోలు ధరలు తగ్గినాయి కాబట్టి మేము కాన్వాయ్ తగ్గిస్తున్నాం అంటారు, కానీ మీరు ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా మాత్రం ఉంటలేరు. ఇవాళ 1952నే రాజ్యసభకు పోయినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ మీద పోయిండు. వాళ్ళ పెట్రోల్ ఉంది, డీజిల్ ఉన్నది. ఆయన ప్రజాధనాన్ని వేస్ట్ చేయకూడదని ఆయన చేస్తున్నాడు. కానీ మీరు ధరలు తగ్గినాయి కాబట్టి ప్రజాధనాన్ని వేస్ట్ చేయని చెప్తారు. కాబట్టి విఐపి కల్చర్ అనేది పోవాలి. ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఒక ఎమ్మెల్యే అయినా, మామూలుడైనా, ఒక రిచెస్ట్ పర్సన్ అయినా ఒక వెహికల్కి ఒక కాన్వాయ్ కల్చర్ బంద్ చేసుకోవాలి. సామాన్య జీవితం ప్రజలలో కలిపి వెళ్ళిపోవాలి. అది నేర్చుకోండి. ఇవాళ అలాంటిది ఇవాళ ఇల్లందు గుమ్మడి నర్సయ్య అలాంటి వాడు ఉన్నాడు, పుచ్చలపల్లి సుందరి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అలాంటి కల్చర్, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మభిక్షం, నర్ర రాఘవరెడ్డి, వీళ్ళంతా మామూలుగా బతికారు, ప్రజల కోసం బతికారు. విఐపి కల్చర్ లేదు. ఇప్పుడున్నోళ్ళు పనికిరాని ఒక రోడ్డు చిన్న ఉన్న ఒక కౌన్సిలర్, కార్పొరేటర్ కూడా 5 వెహికల్ వేసుకొని పోతుంది. దేనికోసం ఇది? షో అనేది అవసరం ఉంటే ప్రజల సమస్యల మీద పోరాలి. ప్రజలకు ఏ అవసరం ఉందో చేయాలి. ఒక ప్రజాప్రతినిధి ప్రజలు చూడరు. ఇలా హెలికాప్టర్లు వస్తుండా, బస్సులు వస్తుండా, లేకపోతే కార్లు వస్తుండా కాదు, ఆయన ప్రాబ్లం సాల్వ్ అయి చేయగలిగే శక్తి ఉన్నది చూడాలి. ఇవాళ ఏం ఖర్చు పెట్టండి? ఇవాళ టీవీకే విజయన్ ఇవాళ బ్రహ్మాండంలో మెజారిటీ ఇచ్చాడు. డబ్బులు లేవు, ఓన్లీ అభిమానంతో ఓట్లేసారు. 2 పెద్ద పార్టీలను, ఏఐకి, డిఎంకేను మొత్తం కూకటి వేలతో ఇవాళ బ్రహ్మాండంలో మెజారిటీతో ఇవాళ పైసా లేకుండా అలాంటి అభిమానం, అలాంటి లీడర్ ఎదగాలి. ఆ లీడర్ కూడా విఐపి కల్చర్ బంద్ చేసుకోవాలి. కామన్గా మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకొని జనం మధ్యలో పోవాలి. ప్రజలకు ఏం అవసరం చూడాలి తప్పితే కాన్వాయ్ కూడా 2 వెహికల్ 3 వెహికల్ ఉండాలి. నేను స్వయంగా ఢిల్లీలో చూసిన, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కాన్ఫరెన్స్ పోతే చూస్తే 3 ఫియట్ కార్లు, ముందు ఒకటి జామర్, ఆయన మధ్యన వెనక ఒకటి, 3 వెహికల్లే. ఎప్పుడు? పెట్రోల్ ధరలు పెరగనప్పుడు, డీజిల్ ధరలు పెరగనప్పుడు. అంటే ప్రజాధనాన్ని వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో అలాంటి లీడర్ తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఏ మంత్రుడైనా సరే ప్రజాధనాన్ని వేస్ట్ చేయొద్దు. ఈ కల్చర్, విఐపి కల్చర్ బంద్ చేసుకోవాలని ఒకసారి నేను అందరికి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. అప్రమత్తంతో ఉండాలి. రానున్న రోజు చాలా గడ్డు పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ఒక రాంగ్ డిసిషన్ తోటి ప్రపంచంలో మొత్తం రేట్లు పెరిగినాయి. ఓన్లీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ఇలా ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కానీ, ఇలా రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఇవన్నిటి కూడా రానున్న రోజుల్లో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఇరాన్ 20% మొత్తం ప్రపంచంలో ఉన్న 20% కంట్రీస్ పెట్రోల్ సప్లై చేస్తుంది. అందులో ఒక ఇండియా 20%, ఒక ఇరానే కాదు, ఇవాళ కుప్పగూలిపోయింది. ఒక్క స్మాల్ డిసిషన్ తోటి దాన్ని కుప్పగూలిపోయిన తర్వాత దీని పర్యవసాలు ఇవాళ అన్నీ ఉన్నాయి. అన్ని దేశాలు కూడా ఈ ప్రాబ్లం ఎదుర్కొంటూనే ఉన్నాయి, ఈ పెట్రోల్ ప్రాబ్లం ఎదుర్కొంటూనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి కూడా ఇవన్నిటికి చేసుకుంటూ ఒక సజెషన్ ఇచ్చుకుంటూ మున్ముందు ఏ రిజర్వ్ ఒక ప్రజలకు భారం మీద పడకుండా బీజేపీ గవర్నమెంట్ మంత్రులైనా సరే, ఏ పార్టీలో ఉన్న మంత్రులైనా, ఏ రాజకీయ నాయకులైనా సరే అవినీతికి పాల్పడకుండా, ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా, ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నారో రానున్న చూసుకుంటే మధ్యతరగతి కుటుంబీకులు బాగుపడతారు తప్పితే, లేకపోతే బీజేపీ గవర్నమెంట్లో ఉన్నోడు ఆదాని లెక్క పెరిగిపోతూనే ఉంటాడు, లేనోడు కూలోడు లెక్కనే ఉంటాడు. 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా కూలి బతకవలసి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది గమనించాలి అని ప్రజలను కోరుతున్నాను. సార్, కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్ది ఇప్పుడు సరే, ఫోక్సో కేసు ఏదైనా సరే 17 ఇయర్స్లో ఉన్న వాళ్ళకు ఎవరైనా సరే ఏది ఇష్టం ఉన్నా లేకున్నా సెక్షువల్ హరాస్మెంట్ అనేది పనిషబుల్. అది మనం ఎక్కువ మాట్లాడవలసింది కాదు. చట్ట ప్రకారం తీసుకుంటారు, చట్ట ప్రకారం నడుస్తుంది. ఎవరైనా పనిషబుల్. ఆయన మంత్రి అయినా సరే చట్టం అనేది పేదోనికైనా ఉన్నోనికైనా సరిగానే ఉండాలి. కానీ ఈ దేశంలో అలా లేదు. ఉన్న వాళ్ళకు చట్టం ఒక తీరుగుంటుంది, లేని వాళ్ళకి ఇంకో తీరుగుంటుంది. ఇవాళ పేదవాడు పోలీస్ స్టేషన్ పోతే అప్లికేషన్ తీసుకునే పరిస్థితి లేదు. ఓన్లీ ఇదే పోలీసులు డబ్బులు ఉంటే ఎవరికి ఏమి చేయాలో, చట్టం ఎవరికి చేయాలో ఇవాళ ఇంక్లూడింగ్ న్యాయస్థానాలే మారిపోతున్నాయి, జడ్జెసే మారిపోతున్నారు. ఇవన్నీ కూడా మనం ఇవన్నీ ప్రజలు గమనించవలసింది. ఈ వ్యవస్థలన్నీ మారాలి. ముఖ్యంగా జ్యుడిషియరీ మీన్స్ అంటే కరప్ట్ కాకూడదు. జ్యుడిషియరీ కరప్ట్ కావడదు. ఎప్పుడైతే జ్యుడిషియరీ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు అంటే జ్యుడిషియరీ 4 స్తంభాలలో అదొక స్తంభం జ్యుడిషియరీ.
ఆ జ్యుడిషియరీ పోయింది ఎప్పుడైతే అవినీతి పాల్పడుతుందో ప్రజలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇవాళ ప్రజలకు న్యాయం జరగదు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. ముఖ్యంగా జడ్జిలు అవినీతి పరులు కాకూడదు. అది అయిపోయినరు అంటే ఎవరైనా తప్పించుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు ఉంటే చాలు, పవర్ ఉంటే చాలు, ఏ శిక్ష నుంచి తప్పించుకునే శక్తి ఉంటుంది ఈ దేశంలో మాత్రం. ఎందుకంటే పేదవానికి ఉన్నవానికి చట్టం ఈ ఇండియాలో మాత్రం సరిగా లేదని ఖచ్చితంగా చెప్తాను. అది క్లియర్గా చెప్పవచ్చు. ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్న ఎవరైనా చెప్తారు. ఈ ఇండియాలో చట్టం అందరికీ సమానంగా లేదు. లా కరెక్టే ఉంది కానీ ఇంప్లిమెంటేషనే రాంగ్ ఉంది. కాబట్టి అది బండి సంజయ్ది నడుస్తూనే ఉంటుంది. అది ఖచ్చితంగా అది తప్పైతే ఖచ్చితంగా ఈజ్ ఏ పనిషబుల్, డెఫినెట్గా ఈజ్ ఏ పనిషబుల్ అంతే. ఓకే, చూస్తున్నారు కండి. మరి సమాజాన్ని ఇంతవరకు బీజేపీ పార్టీ బాగా చేసిందా చెడగొట్టిందా అనేది మీరు వచ్చి తెలుసుకోవాలి. చూస్తున్నారు మన చూస్తాం. థ్యాంక్ యూ.